అందరికీ నమస్తే అండి. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఇవన్నీ కూడా వైసీపీ అధినేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు. సో అటువంటి మేనిఫెస్టో విషయంలో అంటే మేనిఫెస్టో విషయంలో అబద్ధాలు ఆడితే బైబిల్, ఖురాన్, భగవద్గీత వీటి విషయంలో కూడా మనం అబద్ధం చెప్పినట్టే. వాటిని మనం నమ్మనట్టే. అంటే మనం ఎవరిని నమ్మనట్టే. పొద్దున్న లేస్తే భగవంతుడి సాక్షిగా, దేవుడి సాక్షిగా నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవుడినే మనం నేరుగా చూసుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీత సాక్షిగా పదే పదే అబద్ధాలు ఎలా చెప్పగలరు? 99% హామీలు అమలు చేశాము అన్నారు. సో వైసీపీ 2019 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు మద్య నిషేధం అని. మరి మద్య నిషేధం చెయ్యకుండా జరగలేదుగా. మద్య నిషేధం ఆ 1%లోనే ఉండిపోయిందా మద్య నిషేధం? అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పారు, పూర్తి అవ్వలేదుగా. అలాగే సిపిఎస్ రద్దు అన్నారు, చేయలేదుగా. అలాగే మెగా డిఎస్సి అన్నారు, ఇవన్నీ కూడా గత మేనిఫెస్టోలో పెట్టినవే. అలాగే 25 లక్షల ఇల్లు అన్నారు, 25 లక్షల ఇల్లు పూర్తి చేస్తామన్నారు, ఇది కూడా గత మేనిఫెస్టోలో పెట్టిందే. పోనీ పోలవరం మేనిఫెస్టోలో పెట్టలేదు, వదిలేసిన మిగిలినవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. మరి 99% హామీలు అమలు చేశారంటే 1% మిగిలిపోయింది కదా. ఆ మిగిలిపోయిన 1%లోకి వస్తాయా? ఇవన్నీ చాలా కీలకం కదా. మళ్ళీ జాబ్ క్యాలెండర్స్ అన్నారండోయ్, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్స్ అన్నారు. ఇవన్నీ చెయ్యకుండా అత్యంత కీలకమైన హామీ మద్య నిషేధం చేయలేదు, మెగా డిఎస్సి లేదు, 25 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామన్నది అమలు చేయలేదు, జాబ్ క్యాలెండర్స్ లేవు, సిపిఎస్ రద్దు చేయలేదు. అయినా 99% హామీలు అమలు చేస్తాం, 99% హామీలు అమలు చేస్తామని ఎలా చెప్తారు? పచ్చి అబద్ధం కాదా? పచ్చి అబద్ధం. దానికి మళ్ళీ దేవుడి మీద బైబిల్, ఖురాన్, భగవద్గీత సాక్షి అనడం. జనం ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. నిజంగా నేను అంటే ఇంకా ఎంతకంటే నా నోటి నుంచి ఇంకొన్ని మాటలు వస్తాయి కానీ మింగేస్తున్నాను. కానీ ఆలోచించాల్సింది జగనే. ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోవాలని నీచమైన స్థితిలో, దరిద్రమైన స్థితిలో మనం ఉన్నామా? ఏది అబద్ధం ఏది నిజం? 99% హామీలు అమలు చేశారు అనేది నిజమా, లేదా ఇవన్నీ చేయలేదు అనేది నిజమా అనేది ఆలోచించాలి. ఎస్, 99% హామీలు అమలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే అనుకునే వాళ్ళు ఉండొచ్చు కాక కొంతమంది, వాళ్ళని బాగు చేయలేం. కానీ రాష్ట్రం పరిస్థితి అంటే అబద్ధాలేమి కొత్త కాదులే. ఇప్పుడు వేలాది మంది ముందు ఏంటది, నాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా ఛానల్ లేవు అని అంత ఈజీగా అబద్ధం చెప్పినప్పుడు దీని విషయంలో అబద్ధం చెప్పరని నమ్మకం ఏంటి? అది ఒకటైతే, ఇంకొకటి నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఎంత మతలబు అంటే, ఎంత డొంక తిరుగుడు వ్యవహారాలంటే, నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో వైఎస్ఆర్ చేయూత యాక్చువల్లీ 75,000 ఇస్తున్నారు 4 ఏళ్లలో కదా. దాన్ని 1,50,000కు పెంచుతాము అనేటట్టు బిల్డప్ కొట్టారు, ఒక ప్రచారం చేశారు, నమ్మారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఒక మొదటి గంటలో అదే ప్రచారం జరిగింది. ఇదిగోండి, మన వైసీపీకి గుడ్డిగా కళ్ళు లేని కబోదిలా భజన చేసే ఛానల్ ఒకటి ఉంది, ఆ ఛానల్లో వేసింది ఇది. చేయూత 75,000 నుంచి 1,50,000కు పెంపు, కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కు పెంపు. వైసీపీకి భజన చేసి సాక్షి కాదు, సాక్షి అనేది వైసీపీకి భజన చేయడం న్యాయం, ధర్మం. ఎందుకంటే సాక్షి పత్రిక ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, సాక్షి పత్రిక వాళ్ళ సొంతం కాబట్టి వాళ్ళు ఏమీ లేకుండా అన్నీ వదిలేసి కరపత్రం మాదిరిగా భజన చేస్తారు. నాకు పత్రిక ఛానల్లో ఉంటే నన్ను నేను పొగుడుకుంటానుగా. నాకు రాజకీయ ఆకాంక్షలు ఉంటే, నాకు పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను నేను పొగుడుకుంటా, నా ప్రత్యర్థులను తిడతా. అది జరుగుద్ది నాకు సొంతంగా ఉన్నప్పుడు. కానీ వేరే ఛానల్ 2 ఉన్నాయి. ఆ 2 ఛానళ్ళకి కూడా 24 గంటలు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని పొగడమే పని. సో వాళ్ళే ఇచ్చారు. చేయూత 75,000 నుంచి 1,50,000కు పెంపు, కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కు పెంపు అని ప్రచారం చేశారు. కానీ నిజమేంటి, వాస్తవం ఏంటి? చూడండి ఎంత డొంక తిరుగుడుగా రాశారు. అది మొత్తం చదవాలన్నమాట. ఇదిగో, ఇకపై 1,50,000 వరకు అని హెడ్డింగ్ పెట్టారు. ఇకపై 1,50,000 వరకు అని హెడ్డింగ్ పెట్టారు. అంటే ఏమనుకుంటారు ఎవరైనా, ఇక మీద అంటే ఇప్పుడు వరకు 75,000 ఇచ్చారు, ఇక మీద 1,50,000 ఇస్తారని అనుకుంటారు కదా. అదే అనుకుంటారు. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు అదే అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నా.
ఇకపై 1,50,000 వరకు అన్నారు. కానీ లోపల చదివితే వచ్చింది అసలైన మ్యాటర్. సో 4 విడతల్లో 75,000 ఇచ్చాము. ఇలా ఇప్పటికే 19,189 కోట్లు అందించాము. వచ్చే 5 ఏళ్లలో కూడా 4 విడతల్లో మళ్ళీ 18,750 చొప్పున 75,000 అందిస్తాము. మొత్తం కలిపి 1,50,000 అవుద్ది అని ఇచ్చారు. అంటే మొత్తంగా 8 విడతల్లో గత 5 ఏళ్ళు ఇచ్చేది, నెక్స్ట్ 5 ఏళ్ళు ఇవ్వబోయేది కలిపి 1,50,000 లెక్కేసి ఇకపై 1,50,000 అని రాశారు. ఎంత ఫేక్ గాళ్ళండి! నిజంగా ఫేక్ కాదా? అబద్ధం కాదా? మోసం చేయడం కాదా? మాయ చేయడం కాదా? ఆలోచించండి. ఎవరి కాళ్ళు ఆలోచించాలి. అసలు ఇకపై 1,50,000 అని ఎలా రాస్తారంట నా మేనిఫెస్టోలో? ఇకపై 1,50,000 అని అన్నారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వరకు 75,000 ఇస్తున్నాము, ఇక మీద 1,50,000 ఇస్తామనే కదా అర్థం. చూడండి ఎంత మాయ చేస్తున్నారో ఆలోచించుకోండి. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం, కాపు అక్క చెల్లెమ్మలకు భరోసా ఇకపై 1.20 లక్షల వరకు. అంటే దాని అర్థం ఏంటి? ఇకపై అనేది లేకపోతే వదిలేయచ్చు. గతంలో 60,000 ఇచ్చాం గత 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళు 60,000 ఇస్తామనేది అర్థం. కానీ ఇకపై 1.20 లక్షలు అంటే అందరూ కూడా కాపు నేస్తం డబల్ చేశారు అని అనుకున్నారు. నేను అలాగే చేసి మాయలో పడి వీడియోలు చేశాను. నేను కూడా ఆ మాయలో పడ్డా. ఇదిగోండి ఇప్పటికే 2,030 కోట్లు అందించాము. వచ్చే 5 ఏళ్ళలో 4 విడతల్లో 15,000 చొప్పున మరో 60,000 అందిస్తాము. మొత్తంగా 8 విడతల్లో 1,20,000 లబ్ధి అని రాశారు. ఇది మోసం చేయడమే. ఇకపై ఇంత అని అన్ని విడతలు కలిపి, అంటే గత 5 ఏళ్లలో ఇచ్చింది, వచ్చే 5 ఏళ్లలో ఇవ్వబోయేది కలిపి లెక్క వేశారు. ఇలా వైసీపీ మేనిఫెస్టోలో మాయ చేశారనమాట. మభ్య పెట్టారు, మాయ చేశారు. వాళ్ళు అబద్ధాలు చెప్పారని నేను చెప్పను, కానీ డొంక తిరుగుగా ఇచ్చారు. అంటే అధిక తెలివితేటలు ప్రదర్శించారు, అతి తెలివితేటలు ప్రదర్శించారు. ఇటువంటి తెలివితేటలు బోల్డ్ ఉన్నాయిగా. ఏం చెప్తాం, మనకేమున్నా లేకపోయినా దేవుడు, నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు వైసీపీ ఉన్నట్టే ప్రజలు కూడా ఉండాలి. వైసీపీ ప్రజలకు ఆదర్శం. ఎందుకంటే వైసీపీ ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా అని ఆలోచిస్తుంది, వాళ్ళని ఏ విధంగా మభ్యపెట్టాలా అని ఆలోచిస్తుంది, వాళ్ళని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ప్రజల్ని. సో ప్రజలు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. వైసీపీకి ఉన్న వైసీపీ మైండ్ని వాడుతుంది. మైండ్ అనేది అపరిమితం. మైండ్ అనేది ఎంత ఆలోచిస్తే అంత షార్ప్ అవుద్ది. మనం చేతులతో పనిచేస్తే చేతులు నొప్పేస్తాయి, కాళ్ళతో పనిచేస్తే కాళ్ళు నొప్పేస్తాయి, నిల్చొని మాట్లాడితే బాడీ మొత్తం అలిసిపోద్ది. కానీ మైండ్ మాత్రం మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టండి. ఒక 10 నిమిషాలకి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇంకా ప్రశాంతంగా ఉంటే ఇంకొక అరగంట అయ్యేసరికి ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి. అంటే మైండ్ పనిచేసే కొద్దీ షార్ప్ అవుద్ది అనమాట. సో అలా మైండ్ని విపరీతంగా వాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళని ప్రజల్ని అంతగా మోసం చేయగలుగుతున్నారు, అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. సో అలా ప్రజలు కూడా మైండ్ని వాడాలి. ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోవాలి. ఆ రియాలిటీ షో నుంచి బయటకు రావాలి. అంత డొంక తిరుగుడు వ్యవహారాలు, అన్ని పచ్చి అబద్ధాల్లో ఉంటే ఇంకా మనం ఎలా ఆ పార్టీకి ఓటు వేయగలం? ఈ వీడియో చూసిన వైసీపీ వాళ్ళు నన్ను కింద కామెంట్లో తిట్టుకోవచ్చు. ఒరే నువ్వు విన్నాళ్ళు న్యూట్రల్ అనుకున్నావు, నువ్వు టీడీపీ కుక్కవరా, ఒరే నువ్వు విన్నాళ్ళు న్యూట్రల్ అనుకున్నావు, నీ బిల్డప్ చూసి అనుకున్నాము నువ్వు టీడీపీ కుక్కవరా అని తిట్టుకోవచ్చు. కానీ నేను అబద్ధాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తిని. అబద్ధాలు ఫేక్లో నేను పడను, ఫేక్ మాయల్లో రియాలిటీ షోల్లో నేను పడను. అది అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. అది అబద్ధము అని చెప్తున్నందుకు నన్ను ఒక పార్టీ అనుకుంటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. అది అబద్ధం చెప్తే అది అబద్ధమే అని నేను చెప్తా. సో ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ ప్రపంచంలో మనం ఉన్నాం, ఒక రియాలిటీ షోలో మనం ఉన్నాం. ఆ షో నుంచి బయటకు రావాలి, ఆ ఫేక్ ప్రపంచం నుంచి బయటకు రావాలి. ఇంకా ఎంతకాలం అబద్ధాల్లో బతుకుతాం? ఆంధ్రప్రదేశ్ అబద్ధాల ప్రదేశ్ అయిపోద్ది. సో జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ బాగోలేదు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా అదే మాయలో ఉంటే మాత్రం మేనిఫెస్టో ఎంత తెలివిగా రిలీజ్ చేశారో అంతే తెలివిగా నెక్స్ట్ 5 ఏళ్ళు గడిపేస్తాం. థ్యాంక్ యూ.